నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. హీరోయిన్ శ్రీలీల గారు ఎన్నో మూవీస్ అయితే తీశారు. బాగా హిట్ అయితే కొట్టింది. మరి ఈ మూవీస్‌లో తర్వాత అసలు ఆమె మీద ఒక ట్రోల్ అయితే జరుగుతుంది. మొత్తానికి శ్రీలీల అండ్ క్రికెటర్ తిలక్ వర్మ వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రూమర్స్‌లో వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఈ వార్త చూడగానే, వినగానే శ్రీలీల తల్లిగారైతే ఇక ఆపండి అంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేసింది. మరి శ్రీలీల గారు తల్లి ఏం చెప్పింది? ఏం వ్యాఖ్యలు చేసింది? దీని మీద మనతో పాటు చర్చించడానికి ఫిల్మ్ అనలిస్ట్ శ్రావణ్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి శ్రీలీల గారు అండ్ క్రికెటర్ తిలక్ వర్మ వాళ్ళిద్దరి మధ్య రూమర్స్ ఉన్నాయని అంటే సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ నడుస్తుంది. తాజాగా అప్డేట్ ఏంటంటే దాని మీద స్పందించి శ్రీలీల తల్లి గారైతే ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక ఆపండి, ఈ రూమర్స్ ఆపండి, ఈ ట్రోల్స్ ఆపండి సోషల్ మీడియాలో అంటూ తను వేయాల తను కొన్ని వ్యాఖ్యలు చేసింది. అసలు మొత్తానికి ఏం జరుగుతుంది? తను ఏం చెప్పింది? శ్రీలీల గారు మన వాస్తవానికి కన్నడియన్ ఆర్టిస్ట్ అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళ మాతృక అంతా కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళ మదరును వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే. ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్గా చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం. ఈమె పుట్టినప్పుడు యుఎస్లో ఉన్నారు, కానీ వృత్తిరీత్యా మళ్ళీ ఇక్కడ బెంగళూరులో స్థిరపడ్డారు. కాబట్టి అక్కడే మొదటిసారిగా అవకాశాలు వచ్చాయి. కన్నడ చిత్రంలో నటించింది. ఆ తర్వాత పెళ్లి సందడి, మనకు మొదటి పెళ్లి సందడికి సీక్వెల్ లాంటి సినిమా అది కూడా. అయితే ఆ సినిమాలతో తెలుగు చిత్రంలో నటించడం మొదలుపెట్టిన తర్వాత గుంటూరు కారం లాంటి మహేష్ బాబుతో నటించడంతో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించడం, సో భగవత్ కేసరిలో బాలకృష్ణ గారితో నటించడం, ఓ రకంగా స్టార్ హీరో రేంజ్కి వచ్చినటువంటి హీరోయిన్గా మనం చెప్పవచ్చు. ఇవన్నీ జరుగుతూనే ఉండే సినిమాలు జయాపజయాలు మంచి ఉన్న ఆ వచ్చిన ఈ కొత్త తరం హీరోయిన్లలో కొంచెం తెలుగుతనం కానీ పెర్ఫార్మెన్స్లో కానీ ఒక గ్లామరస్ పాత్రలో ఉన్నటువంటి కొంత పేరు తెచ్చుకొని నిలబడినటువంటి స్టార్. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు వస్తున్నట్టు హీరోయిన్లో 1-2 చిత్రాలతో మళ్ళీ తర్వాత కనిపించకపోయినటువంటి హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో శ్రీలీల మాత్రం ఇచ్చిన కాడి నుంచి కంటిన్యూగా ఏదో ఒక సినిమాలు చేస్తూ చిన్న హీరోల నుంచి మొదలుపెట్టి పెద్ద హీరోల దాకా చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. పేరు కన్నడియన్ అయిపోయినా మా తెలుగు వాళ్ళలో కలిసిపోయింది. కన్నడ ఆర్టిస్ట్ అంటే కూడా ఎవరు నమ్మని పరిస్థితిలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక మనకు తెలిసిందే సోషల్ మీడియా ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది. గాసిప్స్ రాయడం కానీ, ఊహించి రాయడం, లేదా ఏం లేకున్నా వండి వార్చడం, రకరకాల కారణాలతోటి గాసిప్స్ పుడుతుంటే, ముఖ్యంగా కొత్త హీరోయిన్ వచ్చిన తర్వాత ఆమెకు ఎక్కడో చదువుకున్నప్పుడు మాజీ ప్రియుడు ఉన్నాడని ఒక రకమైన వార్తలు క్రియేట్ చేస్తారు. లేదు కంటిన్యూ ఒక హీరోతో సినిమా చేశారంటే రెండోసారి వీళ్ళు డేటింగ్లో ఉన్నారు, లేదా ఒక లవ్ ట్రాక్లో ఉన్నారు. పొరపాటుని 2 సినిమాల హీరోయిన్ ఒకే టైంలో విదేశాల్లో ఉండేందుకు వాళ్ళు డేటింగ్కి యుఎస్కి వెళ్ళిపోయారు, లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోయారు, రకరకాల వార్తలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సహజంగా కొందరు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సినిమాలో వచ్చిన తర్వాత ఆ హీరో కావచ్చు, లేదా ఇంకో కోనటుడు ఎవరితోడైనా కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్లతో కావచ్చు, ఒక హార్ట్ఫుల్ రిలేషన్ ఏర్పడుతుంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అట్లాంటి వాళ్ళంటే మెంటల్గా భావిస్తారో ఎలా భావిస్తారో వాళ్ళు తరచూ కలుసుకుంటారు. కలుసుకోవడానికి ఏంటంటే ఎక్కడో రిక్రియేషన్ క్లబ్ లాంటివో లేకపోతే ఎక్కడైనా కలుస్తారు అనుకోండి. ఏ కథ వాళ్ళ మధ్య ఏదో ఒక స్టోరీ అల్లేసి రకరకాలైనటువంటి వాళ్ళ మధ్య లవ్ నడుస్తుంది, రేపు మాపు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా పిచ్చిగా రాయడం అనేది అలవాటు అయిపోయింది. అట్లా కార్తీక్ ఆర్యన్తో కూడా ఈమెకు లింక్ పెట్టేసి గతంలోనే రాశారు. చాలా రూమర్స్ వాళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారు, కలిసి లివింగ్ టుగెదర్ అని కొందరు రాశారు, రకరకాలు చేస్తున్నా సరే అది విన్నట్టు వదిలేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు క్రికెటర్ తిలక్ వర్మతో ఆమె లవ్లో ఉంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె దాంతోపాటు అతనితో దిగిన ఫోటోలు కానీ, క్రికెట్ ఆడుతున్నప్పుడు వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ వార్తలు పుట్టడానికి కారణం అయిపోయింది. ఇంకా కామనే కదా. అక్కడ మాత్రం కొంచెం కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎంత ఏదో రకరకాల రూమరు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, ఒక దశలో వీళ్ళ మధ్య బ్రేకప్ అయింది కూడా రాశారు కొందరు. సో ఏదైనా ఊహాజనితుల వార్తలే, కానీ ఇది శృతి మించినప్పుడు వీటికి ఎక్కడైనా పోలీస్ స్టాప్ పెట్టకుంటే ఇబ్బంది అవుతుంది అనుకున్నారేమో. శ్రీలీల గారి తల్లి గారు స్వర్ణలత గారు, ఆమె కూడా డాక్టరు. సో ఆమె ఒక క్లారిటీ ఇచ్చేసింది, మా అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కెరీర్ ఇంకా ఎదుగుతుంది, కెరియర్లో ముందుకు వెళ్ళాలని ఉంది, దాంతోపాటు ఎవరితోటి కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు
అని చెప్పేసి అంటే ఇక్కడ ఏదైతే తిలక్ వర్మతో ఉన్నటువంటి రిలేషన్ సర్టిఫై చేయట్లేదు, అది పెళ్లికి సంబంధించినటువంటి అంశం కాదు, ఇంకా కెరియర్ ఉంది. ఇకపోతే ఇప్పుడే కాదు, గతంలో కూడా కార్తీక్ ఆర్యన్తో వచ్చినటువంటి రూమర్స్ గురించి కూడా మళ్ళీ ఒకసారి ఆమె గుర్తు చేస్తూ, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ మదరు అంటే శ్రీలీలను కార్తీక్ ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరు, అంటే స్వర్ణలత గారును ఆమె కూడా మీ ఇద్దరం కూడా ఇద్దరం డాక్టర్ల మీద తరచూ కుటుంబ పరంగా కలుసుకుంటాం, అంత మాత్రాన ఏవో వార్తలు క్రియేట్ చేసుకోవడం భావ్యం కాదు, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు, దాని దగ్గర ప్రపోజల్ ఏం లేదంటూ స్వర్ణలత గారు క్లారిటీ ఇచ్చారు. మరి చూడాలి ఇతరుతో అయినా ఈ గ్యాసిప్స్ కంటిన్యూ అవుతాయా, ఇలాగే ఇంకొక రకమైన క్రియేట్ చేస్తారా, ఇంకొక ఐటెంతో మొదలు పెడతారా అనేది చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.